హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నెహ్రూ బాబు, డైరెక్టర్ ఆఫ్ మార్లెస్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే బ్యాచ్ షఫ్లింగ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉండడం కరెక్టా కాదా, అది విద్యార్థులకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేదాన్ని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను డిస్కస్ చేయబోతున్నాను. ముందు నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నేను 2002 నుంచి 2006 వరకు గవర్నమెంట్ టీచర్ జాబ్ చేశాను. అప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ఈవెన్ 1వ తరగతి 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అందరి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్ టీచ్ చేశాను. అప్పుడు పిల్లల థింకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక 4 years అబ్జర్వ్ చేశాను నేను. దాని తర్వాత 2008 నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో డిఫరెంట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను ఐఐటి జేఈ కోచింగ్లో. ఈ ప్రాసెస్లో నా స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 300 out of 300 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. దాని తర్వాత జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో బిలో 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నా స్టూడెంట్స్ ఫర్దర్ స్టడీస్లో ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్లో పిహెచ్డి అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే కంపల్సరీ మనం టీచ్ చేసేటప్పుడు షఫ్లింగ్ అనేది ఉండడమే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. రీజన్ ఏంటంటే నేను చెప్పా కదా, 1వ తరగతి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని చూశాను, హైదరాబాద్లో చాలా ఐక్యూ ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూశాను. ఒక్కొక్క స్టూడెంట్ థింకింగ్ ఒక్కోలాగా ఉంటుంది. అందరినీ మనం ఒకే క్లాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందరినీ ఒకే క్లాస్లో ఒకే రకంగా చూసామనుకోండి, ఒకేలాగా టీచ్ చేస్తే నో డౌట్ ఒక్కొక్క స్టూడెంట్ కెపాసిటీ ఒకరు మనం చెప్పిన వెంటనే క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక స్టూడెంట్కి మనం చెప్పిన వెంటనే క్యాచ్ చేయలేకపోవచ్చు, చాలా టైం పడుతుంది. సో ఇక్కడ మనం కంపల్సరీ వాళ్ళ క్యాలిబర్ను బట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ను బట్టి కంపల్సరీగా స్టూడెంట్స్ను షఫుల్ చేయాల్సిందే. షఫుల్ చేయకుంటే మామూలుగా వినడానికి అందరినీ మేము ఈక్వల్గా చూస్తామంటే చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఇంజస్టిసే జరుగుతుంది చాలా వరకు. రీజన్ ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది ఒకే క్లాస్లో పెట్టి టీచ్ చేయడం వల్ల ఫాస్ట్గా, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ని ఆల్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 lakhs 5 lakhs వచ్చే స్టూడెంట్ని ఒకే దగ్గర పెట్టి టీచ్ చేసామనుకోండి, నో డౌట్ ఇద్దరికి జస్టిస్ చేయలేము. ఈ అబ్బాయికి రాదు, ఆ అబ్బాయికి రాలేదు. సో ఇక్కడ వాళ్ళ నేర్చుకునే సామర్థ్యాలను బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి కంపల్సరీ ఇప్పుడు మనం బాగా ఫాస్ట్ ఉన్న అబ్బాయి అనుకోండి, మనం ఒక థియరీ టీచ్ చేస్తే చాలు, హీ విల్ క్యాచ్ అప్ ఆల్ దోస్ థింగ్స్. అన్నీ అర్థం చేసుకుంటాడు, ఆ అబ్బాయే చేసుకుంటూ వెళ్తాడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఫ్రాంక్గా చెప్పాలంటే టాప్ స్టూడెంట్లో థింకింగ్లో టీచర్ పాత్ర కొద్దిగా స్వల్పమే, తక్కువగానే ఉంటుంది. బట్ యావరేజ్ స్టూడెంట్లో కానీ బిలో యావరేజ్ స్టూడెంట్లో కానీ వాళ్ళు లెర్నింగ్ ప్రాసెస్ కొద్దిగా స్లోగా ఉంటుంది టు కంపేర్ విత్ హై ఐక్యూ స్టూడెంట్స్. సో ఇక్కడ టీచర్ రోల్ ఏంటంటే వాళ్ళను డిమోటివేట్ కాకుండా చూస్తూ, ఇప్పుడు చెప్పగా మనం ఒక టాపిక్ చెప్పినామంటే టాప్ స్టూడెంట్ బిలో ఫర్ ఎగ్జాంపుల్ బిలో 500 ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే క్యాచ్ చేస్తారు. మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా థియరీ చెప్తే చాలు, వాళ్ళు ప్రాబ్లం చేయగలుగుతారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏందో చెప్తే చాలు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్, దే విల్ గెట్ దే ర్యాంక్. బట్ మనకు ఒక 2000 నుంచి ఒక 20,000 ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే మనం ఓన్లీ థియరీ ఒకటి చెప్తే సరిపోదు. కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఆ థియరీ చెప్పడంతో పాటు ఆ థియరీని ఎలా అప్లై చేయాలి, ఆ అప్లికేషన్ స్కిల్స్ మనం నేర్పించాల్సి ఉంటుంది. దానికి ఒక కాన్సెప్ట్ని బట్టి ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళు బాగా చేస్తారు. సో ఇక్కడ మనం ఈ సెకండ్ లెవెల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి, సో మనం థియరీ సెకండ్ బ్యాచ్ అనుకోండి, ఎగ్జాంపుల్ థియరీ టీచ్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు అప్లికేషన్ కోసం ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్కి వచ్చేసరికి వీళ్ళకు 3 to 4 ఎగ్జాంపుల్ కూడా సరిపోదు. వీళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం థియరీ టీచ్ చేయాలి, 5-6 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, అవసరమైతే ప్రాక్టికల్గా చేసే ఛాన్స్ ఉంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ చేసి కూడా చూపించాలి. అప్పుడు మనం టీచ్ చేసేది వాళ్ళ మైండ్లోకి ప్రాపర్గా వెళ్తుంది. అలా కాకుండా అందరిని కలిసి ఒకేలాగా చెప్పేసరికి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ టాప్ స్టూడెంట్స్ అందరూ ఆన్సర్ చెప్పేస్తుంటే ఈ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ డిమోటివేట్ అయిపోతుంటారు. కొన్నిసార్లు ఆ అబ్బాయి ఎలా థింక్ చేస్తున్నాడు, నేను థింక్ చేయలేకపోతున్నాను, నాలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, నేనంత ఐక్యూ నాకు బాగాలేదేమో అని కొద్దిగా డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా మనం టీచ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమైందంటే ఈవెన్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా కూడా దే విల్ డూ వెరీ వెల్ ఇన్ ఎగ్జామ్స్. వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండింగ్లో కొద్దిగా స్లో ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే థియరీ పర్ఫెక్ట్గా నేర్పించి అప్లికేషన్ స్కిల్స్ నేర్పిస్తే నో డౌట్ దే విల్ డూ వెరీ గుడ్. వాళ్ళు సిల్లీ మిస్టేక్స్ చేయలేదనుకోండి, టాపర్స్ కొన్నిసార్లు తొందరపడి సిల్లీ మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ సెకండ్ బ్యాచ్లో వాళ్ళు సిల్లీ మిస్టేక్స్ చేయకపోతే టు కంపేర్ టాప్ లెవెల్ స్టూడెంట్స్ ఆల్సో దే విల్ డూ వెరీ వెల్. కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఏంటంటే మనం వాళ్ళతో కలిసి కాకుండా మనం కొద్దిగా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తూ అవి టీచ్ చేయాలి. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే ఏంటంటే వాళ్ళు డిమోటివేట్ కాకుండా షఫ్లింగ్ కంపల్సరీ ఉండాలి. బట్ డిమోటివేట్ కాకుండా మార్క్స్ వస్తున్నట్టు చూపించారనుకోండి, నో డౌట్ దే విల్ అడ్జస్ట్. సో నా ఉద్దేశంలో షఫ్లింగ్ అనేది కంపల్సరీ ఉండాల్సింది, షఫ్లింగ్ ఉండాలి. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అందరు స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో
చాలా క్యాంపస్లో ఓన్లీ టాపర్స్కి ఒక్కరికే ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేసరికి ప్రాబ్లం వస్తుంది. దానివల్ల చాలామంది దానికి నెగిటివ్గా ఉంటారు. షఫ్లింగ్ చేయడం వల్ల పిల్లలు డిమోటివేట్ అవుతారు, వాళ్ళకి ర్యాంకులు రావేమో అని. బట్ ఇక్కడ సబ్జెక్ట్ నేర్పించడం అనేది ఫస్ట్ ప్రియారిటీ, ర్యాంక్స్ అనేది సెకండ్ ప్రియారిటీ. ఓకే స్టూడెంట్స్, సో డోంట్ ఫీల్ నర్వస్ అబౌట్ షఫ్లింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. గివ్ యువర్ బెస్ట్, ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆల్ ద బెస్ట్.